నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ అన్నారు. జై భీమ్, జై బాపు, జై భీమ్, జై సంవిధానికి సంబంధించి డిస్కషన్ జరిగింది. ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్, డీసీసీ సంబంధించినటువంటి అందరు నాయకులు ఇవాళ భేటీ అయ్యారు. సో ఏ అంశం గురించి డిస్కషన్ చేసే ప్రధానంగా ప్రిపరేటరీ ప్రోగ్రామ్ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పబ్లిక్లో పోవాలి, ప్రజలకి చెప్పాలి ఇలా ఇండియాలో ఏమవుతుంది. అండ్ స్పెషలీ రిగార్డింగ్ సంవిధాన్ కాన్స్టిట్యూషన్కి ఫినిష్ చేయాలి అని ఆపోజిషన్ పార్టీ, ప్రెజెంట్ ఉన్న రూలింగ్ పార్టీ వాళ్ళు పట్టుకున్నారు, ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నారు. సో ఇది పబ్లిక్లో మేము పోవాలి, ప్రతి ఒక్క గల్లీ, ప్రతి ఒక్క బస్తీ, ప్రతి ఒక్క ఇంటికి పోయి ఎక్స్ప్లెయిన్ చేయాలి. రైట్, మహాత్మా గాంధీ ఇంపార్టెన్స్, ఆయన ఆనర్లో అంబేద్కర్జీ ఇంపార్టెన్స్ అండ్ సంవిధాన్ కాన్స్టిట్యూషన్ ఇంపార్టెన్స్ ఇది ప్రజలకి చెప్పాలి. ఇది 1 year లాంగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. సో నా దగ్గర వచ్చినప్పుడు నేను చెప్పిన 1 year చాలా ఎక్కువ, 15-20 daysలో నాంపల్లి ఫినిష్ చేసేస్తాం. ప్రతి ఒక్క ఇంటికి పోతాం, స్టిక్కర్ పెడతాం, ప్యాంప్లెట్ ఇస్తాం, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఉర్దూ కానీ ఇస్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం అండ్ పబ్లిక్కి అవేర్ చేపిస్తాం. పబ్లిక్కి తెలవాలి యాక్చువల్లీ ఏమవుతుంది. దానికోసమే ఇది హైదరాబాద్ డివిజన్ది ఒక ప్రిపరేటరీ మీటింగ్ అంతే. ఓకే, ఇక ఇది పక్కన పెడితే పొలిటికల్ అంశాలు. కేటీఆర్ అంటా ఉన్నాడు, నేను కేసీఆర్ అంత మంచోని కాదు, ఒక్కొక్కరి తాట తీస్తే అందరి పేర్లు నేను డైరీలో రాసుకుంటున్నా, అధికారంలోకి వచ్చినాక చెప్తా అంటున్నాడు. ఎట్లా చేయాలి కదా అది. రేవంత్ రెడ్డి కూడా అట్లనే చేస్తాడు కదా, ఈయన కూడా ఇట్లనే చేయాలి. ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సెకండ్ టు కేసీఆర్. ఒకవేళ అన్యాయం అవుతుంటే అన్యాయం కావద్దు, మేము ఇక్కడ రూలింగ్లో ఉండి అన్యాయం చేయమని చెప్తున్నాం మా ఆఫీసర్లకు. రైట్, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ రూల్స్, యాజ్ పర్ బుక్, యాజ్ పర్ లా ఫాలో చేయమంటున్నాం. ఒకవేళ ఆ ఆఫీసర్స్ ఫాలో చేయకపోతే తప్పకుండా కేటీఆర్ పనిష్మెంట్ ఇవ్వాలి అంతే. కేటీఆర్ అంటాడు, విదేశాలకు పారిపోయినా పదవి విరమణ జరిగినా కూడా మిమ్మల్ని వదిలిపెట్ట, ఖచ్చితంగా ఒక బుక్ మెయింటైన్ చేస్తున్నా అని చెప్తా ఉన్నాడు. సో ఇది ఎట్లా చూడొచ్చు, సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నా కేటీఆర్ భవిష్యత్తులో? నేను మళ్ళీ చెప్పిన, రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పు కేసులు ఏ అని వాళ్ళకు చెప్పరు. వాళ్ళు లాకు, జస్టిస్కి ఫాలో చేయాలి. రైట్, ఒకవేళ చేయకపోతే వాళ్ళు భరిస్తారు. ఒకవేళ మేము చెప్తున్నాం అరే దొంగ కేసులు వేయి, దాని తర్వాత వాళ్ళకు మేము ప్రొటెక్షన్ ఇవ్వకపోతే అప్పుడు ప్రాబ్లం. మేము దొంగ కేసులు వేయమని చెప్తలేం కదా, వాస్తవంతో పో, ఎవరు లంగా పనులు చేస్తుంటే వాళ్ళకు లోపల పంపి అంతే, దట్స్ ఆల్. కేసీఆర్ ఫామ్ హౌస్ను విడట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు. సో ఎట్లా చూస్తారు? 15 నెలల్లో 2 రోజులు మాత్రమే అసెంబ్లీకి అటెండ్ అయ్యాడు. ఆయన అనర్హత వేటు వేయాలంటూ చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రిని కూడా కలిసి గజ్వేల్ ప్రజలు. ఓకే, గజ్వేల్ ప్రజలు పోయినారు, గవర్నర్తో కలిసినారు, ముఖ్యమంత్రితో కలిసినారు, ప్రెస్ ముందు మాట్లాడినారు. నేను ఈ ప్రశ్న వాళ్ళకు అడగాలి. కేసీఆర్ ఇష్టం అది అందరికీ తెలిసింది కాబట్టి కేసీఆర్కి తీసేసి కాంగ్రెస్ గవర్నమెంట్కి పవర్లో తీసుకువచ్చినారు. సో కేసీఆర్ ఇట్లాంటి పనులు చేసుకొని ప్రజల్లో ఉండకపోతే జీవితం మొత్తం ఉండడు. రైట్, అక్కడనే ఫామ్ హౌస్లోనే చనిపోతాడు. అదే స్టోరీ. ప్రజల్లో చనిపో అంటే నేను ఫామ్ హౌస్లో చనిపోతాడంటాడు, ఇష్టం. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 15 నెలలు మొత్తం కూడా సర్వనాశనం చేసింది. మళ్ళీ అధికారంలోకి వస్తామంటున్నారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ కావాలి, కేసీఆర్ అన్న ఎక్కడున్నావు, హైదరాబాద్తో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పేసి కేసీఆర్ అంటూ నిజంగా సర్వనాశనం చేసిందా ఈ 15 నెలలు కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని, తెలంగాణని? అపోజిషన్ ఇట్లాంటి కంటెంట్ మాట్లాడకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు? అపోజిషన్ అది మాట్లాడాలే కదా, ప్రజలు డిసైడ్ చేస్తారు కదా. అందరు ఏమనుకున్నారు, కేసీఆర్ మళ్ళీ 3rd time హ్యాట్రిక్ చేస్తున్నారు. కానీ మేము ప్రజల్లో పోయి చెప్పినాం కదా, ఈ లంగా దొంగ మాటలు మాట్లాడుతున్నాడు, బంగారు తెలంగాణని చిప్ప తెలంగాణ చెప్తున్నాడు. సో కాంగ్రెస్కి తీసుకురండి, పబ్లిక్ తీసుకువచ్చింది కదా. సో పబ్లిక్కి విజ్డమ్ ఉన్నది, పబ్లిక్ చాలా ఇంటెలిజెంట్. సో పబ్లిక్ చూస్తూనే ఉన్నది. ఒకవేళ కాంగ్రెస్ రియల్గా స్కీమ్లు అమలు చేయకపోతే తప్పకుండా మేము ఓడిపోతాం. ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ మీద డిస్కషన్ జరుగుతుంది. మీడియాలో, సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి. మైనార్టీకి సంబంధించి మినిస్ట్రీ లేదు ఈసారి అన్నట్టుగా, కొన్ని హైదరాబాద్కి సంబంధించి ప్రాధాన్యత లేదు, 4 లేదా 5 మందికి ఛాన్స్ అన్నటువంటి ఒక చర్చ జరుగుతున్నది. సో దీని మీద మీరు ఏం కామెంట్ చేస్తారు? నిజంగా మైనార్టీ మినిస్టర్ ఉందా లేదా? హై కమాండ్ డిసైడ్ చేయాలి. ఓకే రైట్, మైనారిటీ మినిస్టర్ లేకపోతే కూడా నో ప్రాబ్లం, ఉంటే కూడా నో ప్రాబ్లం. సింపుల్, ఎవరు ఉన్నారు వాళ్ళ చిత్తశుద్ధితో ఉండాలి. 3,500 crores అన్నారు మాకు. రైట్, అది వాస్తవంగా మైనారిటీ మీద ఖర్చు కావాలి, అప్పుడే మాకు సంతోషం. మైనారిటీ మినిస్టర్ కావాలి, మినిస్టర్ కావద్దు, ఎల్లయ్య కావాలి,
ఎంకమ్మ కావాలి, మాకు అసలు ఏ మోజు లేదు. మా ఫండ్లు ప్రాపర్గా ఖర్చు మా మీద కావాలి అంతే. ఇప్పుడు ఇఫ్తార్ విందుకు సంబంధించి ఒక డిస్కషన్ జరుగుతుంది. లుబ్నా సర్వత్ అని ఒక సోషల్ యాక్టివిస్ట్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకురాలు ఈ ఇఫ్తార్ విందును రద్దు చేయాలి, 70 కోట్లు వృధాగా ఇఫ్తార్ విందు మీద ఖర్చు పెడుతుందని ముఖ్యమంత్రికి లేఖ రాసింది. ఆమె డిమాండ్ చేస్తుంది. దీన్ని ఫిరోజ్ ఖాన్ ఎట్లా చూస్తారు? దీన్ని సపోర్ట్ చేస్తారా లేకపోతే ఎట్లుంటుంది? ఆమె కూడా కరెక్ట్ మాటలు మాట్లాడుతుంది, రైట్. కానీ మేము ఒక పొలిటికల్ పార్టీ, సింబాలిక్గా చేయాలి, తప్పదు 100%. సో ఆ అమ్మాయి చెప్పింది మాట రైట్. ఎక్కువ ఫండ్లు తీసుకొని ఇంకా మైనారిటీ ఖాతాలో వేయాలి, కానీ ఇది సింబాలిక్ చేయాలి, చేస్తున్నాం. ఉన్న ఎమ్మెల్సీ రేస్లో ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు అనేటువంటి ప్రచారం జరిగింది. బట్ అవకాశం రాలేదు. సో నారాజ్గా ఉన్నాడా, యాక్టివ్గానే పనిచేస్తున్నాడు ఫిరోజ్ ఖాన్? ఫిరోజ్ ఖాన్ జీవితంలో ఎప్పుడు నారాజ్ కాడు, ఎప్పుడు ఆప్టమిస్టిక్. 4 times ఎమ్మెల్యే ఓడిపోయినాడు, 1 time ఎంపీ ఓడిపోయినా, అంటే టోటల్ 5 times ఓడిపోయినా. దాని తర్వాత కూడా 15 monthsలో ఒక హాలిడే కూడా తీసుకోలేదు. 6th ఎలక్షన్కి ప్రిపేర్ అవుతున్నా, రైట్. ఈ నామినేటెడ్ పోస్టులు ఇస్తే గుడ్, ఇవ్వకపోతే కూడా వెరీ గుడ్. ఫిరోజ్ ఖాన్ పబ్లిక్ మంచి, పబ్లిక్లో జోరి ఓట్లు తీసుకొని గెలిచే ఒక వ్యక్తి. నేను నామినేటెడ్ పోస్ట్ మీద ఆశ లేదు రావచ్చా. ఇప్పుడు కూడా యంగ్, డైనమిక్, కమిటెడ్గా ఉన్నా. నాకు ఎందుకు రావాయి నామినేటెడ్ పోస్టులు, రైట్. ఎవరో ముసలుగా అయిపోతే 75 years 80 yearsలో ఫిరోజ్ అన్నాకు మాకు నామినేటెడ్ పోస్ట్ అంటే ఏదైనా ఆడదాం. నాకు ఎందుకు రావాయి? పబ్లిక్లో ఉంటా, పబ్లిక్ పనులు చేస్తా, మీ ప్రేమ ఉన్నది, మీ అభిమానం ఉన్నది, రైట్. పార్టీ ఆశీర్వాదం ఉన్నది. సో ఏ 1 rupee కూడా ఆశ లేదు. ఏదైనా ఆశ ఉంటే నా ప్రజల మీద ఉన్నది, సమజే, అంతే. బీజేపీ అంటుంది కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్నీ ఒకటైనాయి, డీలిమిటేషన్స్ మీద మొన్న మీటింగ్ పెట్టుకో ఉన్నాయి. సో బీజేపీని ఎదిరించాలంటే 3 ఒకటైనాయి. బీజేపీ అంటేనే భయపడుతున్నాయి. దక్షిణ రాష్ట్రాల్లో బీజేపీ మనుగడ లేకుండా చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది అంటున్నారు. వాస్తవేనా? పార్లమెంట్లో వాళ్ళకు నంబర్లు ఉన్నాయి, వాళ్ళ మన్మాని నడిపిస్తారు. వక్ఫ్ బోర్డ్ గురించి మేము ఎంత లొల్లి పెట్టినాం, అయింది, అక్కడ పాస్ అవుతుంది ఫ్యూచర్లో. ఇది డీలిమిటేషన్ కూడా అట్లనే. ఎంతైనా మేము లొల్లి పెట్టని, ఎంతైనా వాస్తవం మా దిక్కు ఉండని ఆ బిల్ పాస్ అవుతుంది. నంబర్లు వాళ్ళ దగ్గర ఉన్నది, అదే అర్థమెటిక్ నడుస్తుంది, రైట్. వేరేది ఏం నడవదు. సోషాలజీ, సైంటిఫిక్ వాస్తవాలు ఏం నడవవు. నంబర్ నడుస్తుంది, వాళ్ళ దగ్గర నంబర్ ఉన్నది, వాళ్ళు డీలిమిటేషన్ చేసేస్తారు. ఫైనల్గా ఏం చెప్తారు కాంగ్రెస్ కార్యకర్తలకు? రేపు లోకల్ బాడీ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా బీజేపీని, బీఆర్ఎస్ ఎదుర్కోనికే? ఆ 10 years యాజిటేషన్ చేసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్కి తీసుకువచ్చినాం తమ్ముడు. మొత్తం గవర్నమెంట్ మషినరీ, పోలీస్ ఫోర్స్, అన్ని క్యాష్, మనీ, లిక్కర్, రౌడిజం అందరికీ ఫేస్ చేసుకొని ఇక్కడ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు అన్నీ మా దగ్గర ఉన్నది. మేము ఎందుకు రెడీ ఉండం బాబా? వాళ్ళకు అడుగు క్వశ్చన్. అరే బీఆర్ఎస్ మీరు రెడీ ఉన్నారా? అరే బీజేపీ మీరు రెడీ ఉన్నారా భయ్? ఆ క్వశ్చన్ వాళ్ళకు అడుగు, మాకు మేమెందుకు అడుగుతారు? మా దగ్గర అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చేపల పులుసు కూడా ఉన్నది, కంట్రీ చికెన్ కూడా ఉన్నది, నెయ్యి కూడా మా దగ్గర ఉన్నది, పెరుగు కూడా మా దగ్గర ఉన్నది. మాకు ఏమరా ఆకలు? వాళ్ళకు అడుగు పో. ఫైనల్గా ఒక క్వశ్చన్, బెట్టింగ్ యాప్స్ అనేది చాలా ఇష్యూ నడుస్తూ ఉంది. బెట్టింగ్ యాప్స్ సంబంధించి చాలా మంది మీద యాక్షన్ పడుతుంది. సచిన్ మీద, షారుఖ్ ఖాన్ మీద, కోహ్లీ మీద, లాంటి వాళ్ళ మీద కూడా కేసులు ఫైల్ అవుతున్నాయి పంజాగుట్ట పిఎస్లో. సో దీని మీద సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుందా రాష్ట్ర ప్రభుత్వం? సీరియస్ తీసుకున్నారని ఎప్పుడైనా మీరు కలలో అనుకున్నారు వీళ్ళ మీద కేసు పడుతుంది అని? చాలా సీరియస్ ఉన్నారు ముఖ్యమంత్రి. ఎందుకంటే కామన్ మ్యాన్ జీవితం పాడైపోతుంది, సర్వనాశం అవుతుంది, రైట్. ఏదైనా జబ్బు వస్తే హాస్పిటల్కి పోతే ఒక 1 month 2 monthsలో సెట్ అవుతుంది. కానీ ఇది ఎట్లాంటి జబ్బు అంటే జీవితం మొత్తం పాడైతుంది, వచ్చే పిల్లల ఫ్యూచర్ మొత్తం పాడైపోతుంది. సో నథింగ్ డూయింగ్, నో కాంప్రమైజ్. అందరి మీద కేసులు ఉంటాయి, తప్పకుండా శిక్ష కూడా పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ క్లియర్ చెప్తా ఉన్నాడు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది మేమే. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించి కూడా ఎట్టి పరిస్థితిలో భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. 10 ఏళ్ళు కొట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు లోకల్ బాడీ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా మా సత్తా చూపిస్తామంటూ ఇక జై బాపు, జై భీమ్, జై సంవిధానాన్ని ఏడాది కాలం మొత్తం కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఖైరతాబాద్ డివిజన్కి సంబంధించి ఈ భేటీ జరిగిందంటూ ఫిరోజ్ ఖాన్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామన్ అజర్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.